హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను వెజిటేబుల్ ఉప్మా చేస్తున్నాను హెల్తీగా. దీనికి కావాల్సినవి వంశీ రవ్వ అంటే గోధుమ రవ్వ, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, క్యారెట్, ఆలు, క్యాప్సికమ్, టమాటో. సరే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయిలో ఉప్మాని వంశీ రవ్వని వేయించేసుకుందాం. ఇలా వేగాక దీన్ని తీసుకొని పక్క పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకుందాం. పోపు దినుసులు వేసేసుకుందాం. ఇలా వేగాక దీంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ ఇలా కొంచెం వేగాక దీంట్లోకి క్యారెట్, ఆలు, క్యాప్సికమ్, టమాటో వీటిని ఒకసారి అన్నీ కలుపుతున్నాం. దీంతో సాల్ట్ వేసేస్తున్నాం. ఇప్పుడే సాల్ట్ వేసుకోవడం వల్ల వెజిటేబుల్ బాగా మగ్గుతాయి. కూరగాయలకు అనేది మొత్తం సాల్ట్ పట్టేస్తుంది, తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. దీని ఒక 5 minutes మగ్గనిచ్చేసాం. 5 minutes తర్వాత ఇలా మగ్గాయి. వీటిని ఒకసారి కలుపుకొని దీంట్లోకి కొత్తిమీర, పుదీనా వేసేస్తుంది. ఒకసారి కలుపుకొని ఇంకో 2 minutes మగ్గించుకుందాం. 2 minutes తర్వాత ఇలా బాగా ఇలా మగ్గాక వాటర్ వేసేసుకున్నాం. నేను 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి దానికి 3 గ్లాసుల వాటర్ వేసేసుకున్నాం. 1 గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ అనమాట. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం, సరిపోకపోతే వేసేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్నాక మరిగించుకుందాం. ఇలా మరిగేటప్పుడు ఉప్మా రవ్వ వేసేసుకుందాం. వేసాక దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకొని మూత పెట్టేసుకుందాం. దీన్ని ఇంకోసారి కలుపుకుందాం. దీన్ని ఒకసారి కలుపుకుందాం.